మొత్తం మీద సరిదిద్దే ప్రయత్నం చేస్తాడా, లేకపోతే ఈ సూపిచ్చుడేనా? ఈ సూపిచ్చుడు చల్లకుండా ఎలక్షన్స్ ముందు నుండి పోతురు మేడిగడ్డకు. అదే పోవుడు అదే రాకడ, అదే పోవుడు అదే రాకడ. దాంతో వచ్చింది లేదు పోయింది లేదు, దాన్ని ఏం చేస్తలేరు. ఇదే పని ఉన్నది. ఇంకెన్ని రోజులు నడిపిస్తారో ఈ కథ, ఇంకా ఎన్ని రోజులు నడిపిస్తారో ఈ కథ. మేడిగడ్డకు పోవడం, చూడడం, రావడం. ఇలా శాసనసభలో మొత్తం మేడిగడ్డ గురించి మాట్లాడాలన్నట్టు ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పోయారు కదా, వీళ్ళందరూ ఇవాళ మాట్లాడతారు. ఇక మూకుమ్మటిగా అందరూ కూడా మేడిగడ్డ అక్కడ ఇక్కడ పర్యలు వచ్చేసింది అంటే బ్రెయిన్ షార్ప్ చేసేసింది అన్నట్టు. ఈ కృష్ణా జలాలపై హక్కు జీవన్మరణ సమస్య. కేసీఆర్ నల్గొండ సభలో పిడికిలి బిగించి మాట్లాడుతుండు. మొత్తం మీద ఈ సభను ఉద్దేశించి ఇవాళ రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నాడు. కానీ మొత్తం మీద సభ ఏకంగా నల్గొండలో పెట్టిండు గట్టిగా. న్యాయమైన వాటా కోసం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళాలి. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, ఇక అక్కడ కాఫర్ డ్యామ్ నీళ్లు కట్టి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంది. నన్ను మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. అది అట్లే ఉంటుంది. ఇక నల్గొండ సభలో ప్రసంగిస్తున్న బారాస అధినేత కేసీఆర్, చిత్రంలో కూడా హరీష్ రావు ఉన్నారు, పక్కనే నామ కూడా ఉన్నారు. ఇక నన్ను మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు అని కేసీఆర్ అంటుండు. ఇక కాంగ్రెస్ వారికి కావాల్సింది పదవులు ఫైరవులే, కాంగ్రెస్ వాళ్ళకి కావాల్సింది పదవులు పైరవులే. అది ఫస్ట్ నుండి కేసీఆర్ చెప్తూనే ఉన్నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పైరవుల రాజ్యం మళ్ళా వస్తుంది, జనాలంతా ఆగమైపోతారని చెప్పిండు. ఇక హామీలపై తప్పించుకుంటామంటే ఊరుకోం. నల్గొండ సభలో బారాస అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీల నుండి మేము తప్పించుకుంటామనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ మేము తప్పకుండా మీరిచ్చిన హామీల కోసం, ప్రజల హక్కుల కోసం కొట్లాడతామని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక ఈ రకంగానైనా ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం గొంతెత్తి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నటువంటి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక కృష్ణా జలాలపై హక్కు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ సభ ఎవరికి వ్యతిరేక రాజకీయ సభ కాదని, ఇక ఇది పూర్తిగా ఉద్యమ పోరాట సభ అని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా కోసం తక్షణం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని నిలదీయాలని, వాటాపై స్పష్టత ఇచ్చేందుకు ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు 6 నెలల గడువు విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు కావలసింది పదవులు పైరవులు డబ్బులేనని ఆరోపించారు. ఇక ట్రైబ్యునల్ వద్ద న్యాయమైన వాటా తేలే వరకు కృష్ణా పరివాహక ప్రాంతంలోని మహబూబానగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇక కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణపై నల్గొండలో మంగళవారం బారాస నిర్వహించినటువంటి సభలో ఆయన ప్రసంగించారు. సుమారు 2.5 నెలల విరామం అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నటువంటి కేసీఆర్ 2.5 నెలల తర్వాత మళ్ళీ కేసీఆర్ సభలోకి వచ్చి మాట్లాడుతుండు కృష్ణా జలాల పైన. కృష్ణా పరివాహక ప్రాంతంలోని మహబూబానగర్, ఈ కృష్ణా పరివాహక ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులు ఏంటి? మహబూబానగర్లో, నల్గొండలో, రంగారెడ్డి, హైదరాబాదు, ఖమ్మం జిల్లాల ప్రజలు ఈ పోరుకు రెడీగా ఉండాలి. ఏది ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పే ఆలోచన వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు పోరుకు రెడీగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చిండు. ఏకంగా నల్గొండలోనే వీళ్ళు నల్గొండకి సున్నం పెట్టాలని చూసిరు కాంగ్రెస్ వాళ్ళు. నల్గొండనే అక్కడనే బోట్లేసి వీళ్ళను గద్దెనెక్కిస్తే అక్కడోళ్ళకి వీళ్ళు సున్నం పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ ప్రాంతానికి తక్కువేం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి నాయకులకు ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు కేంద్ర ప్రభుత్వానికి జలవనరుల శాఖ మంత్రితో పాటు ఈ నల్గొండ ప్రాంతానికి తక్కువ ఏం చేయలే, కావలసిన విధంగా అన్నీ కూడా చక్కదిద్దామని చెప్తున్నటువంటి కేసీఆర్